Yeah. So does AP police accept that publicly parading accused persons violates the Supreme Court guidelines? Nothing. We don't have patrolling vehicles to take the accused to the court. So we take them by walk. We also do foot patrolling. Thank you. ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారండి. నిందితుల్ని కోర్టుకు తీసుకువెళ్ళేటప్పుడు రోడ్ల పైన నడిపించుకొని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం అది. పెట్రోలింగ్ వెహికల్స్ లేవు, పోలీసులు కూడా ఫుట్ పెట్రోలింగే చేస్తున్నారు అని ఆయన చెప్పారు. సరే, అది కొద్దిసేపు నిజమే అనుకుందాం. మరి పెట్రోలింగ్ వెహికల్స్ లేకుండా కేవలం ఫుట్ పెట్రోలింగ్తో మీరు క్రైమ్ రేట్ని ఎలా అరికడతారు? ఆపదలో ఉన్నవాళ్ళు SOS మెసేజ్లు ఇచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవటానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేయగలరు? పెట్రోలింగ్ వెహికల్స్ లేకుండా ఎక్కడో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఎవరన్నా ఇబ్బందుల్లో ఉండి మీకు SOS మెసేజ్లు ఇస్తారు. అర్ధరాత్రో అపరాత్రో ఏ ఆడపిల్లో ఏ మహిళ ఎవరో ఒకరు SOS మెసేజ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది, వస్తుంటాయి కూడా పోలీసులకి కంట్రోల్ రూమ్కి. మీరు పెట్రోలింగ్ వెహికల్స్ లేకుండా ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ ఎంత దూరం ఎంత టైంలో వెళ్ళగలరు? అంటే మీరు వెహికల్స్లో పెట్రోలింగ్ మానేసి ఎన్ని నెలలైంది, ఎన్ని రోజులైంది? మీరు ఇంతకుముందే ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదండి డీజీపీ గారు? మా దగ్గర వెహికల్స్ లేవు, పెట్రోలింగ్ చేయలేకపోతున్నాము అని మీరు ఎందుకు చెప్పలేదు? అంటే ఫుట్ పెట్రోలింగ్తోనే మీరు పోలీసింగ్ చేద్దామని నిర్ణయించుకున్నారా? ఇక ముందు కూడా అలానే చేస్తారా? మీరు ప్రభుత్వాన్ని కోరారా అండి? ఫుట్ పెట్రోలింగ్ చేయలేకపోతున్నాము, మాకు ఇన్ని వెహికల్స్ కావాలి, మీరు వెంటనే శాంక్షన్ చేయండి అని అడిగారా? ఒకవేళ మీరు అడిగితే ప్రభుత్వం నిరాకరించిందా? మీరు ఆ విషయాన్ని పబ్లిక్గా ఇంతకుముందే చెప్పాలి కదా. ఏ రాష్ట్రంలో అయినా పెట్రోలింగ్ వెహికల్స్ లేకుండా పోలీసింగ్ ఎలా చేస్తారు అసలు? మీరు చెప్పండి. ఈ ప్రశ్నలకు ముందు సమాధానాలు చెప్పాలి. ఆ తర్వాతే మీరు ఇచ్చిన సమాధానం ఎంతవరకు కరెక్టు అని అసెస్ చేయడానికి వీలుంటుంది.